వాయిస్ ఆఫ్ సెయింట్స్ తెలుగు వీడియో ప్రేక్షకులందరికీ సర్వోన్నతుని నామంలో శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, అక్టోబర్ మాసాన్ని కుటుంబ జపమాల అంకిత మాసము అని ఎవరు నిర్ణయించారు, ఎందుకు నిర్ణయించారు? అక్టోబర్ 7వ తారీఖున జపమాల రాజ్ఞి పండగ అని ఎవరు ప్రకటించారు, ఏ సంవత్సరంలో నిర్ణయించారు? అసలు జపమాల ఎందుకు చెప్పాలి, జపమాల చెప్పడం ద్వారా మనం ఎటువంటి లాభాలను పొందుకుంటాము అనే జపమాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. స్పెయిన్ దేశానికి చెందినటువంటి పునీత దోమ్నిక్ గారు చిన్నప్పటి నుండే మరియ తల్లికి విపరీతమైనటువంటి భక్తుడు. క్రీస్తుకం 1206 సంవత్సరంలో క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా అల్బీజియన్స్ అనే వ్యక్తి తప్పుడు ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. దానితో పునీత దోమ్నిక్ గారు ఎంతో బాధపడి పశ్చాత్తాప ప్రార్థన చేయాలి అని నిర్ణయించుకున్నారు. అల్బీజియన్స్ యొక్క సిద్ధాంతాలకు వ్యతిరేకంగా దోమ్నిక్ గారు పశ్చాత్తాప ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్లారు. అలా దేవాలయానికి వెళ్లి ఆయన ప్రార్థనలో మునిగిపోయారు. ఆ సమయంలో మరియ తల్లి దర్శనమై అల్బీజియన్స్ యొక్క సిద్ధాంతాలకు నువ్వు వ్యతిరేకంగా నిలబడాలి అని అంటే, అందులో విజయం సాధించాలి అంటే ఈ ఆయుధాన్ని నువ్వు ధరించాలి అంటూ జపమాలను దోమ్నిక్ గారు చేతికి అందించారు మరియ తల్లి. దోమ్నిక్ గారు ఆ జపమాలను తీసుకొని పట్టు విడవకుండా జపమాల ప్రార్థన చేసి అల్బీజియన్స్ యొక్క సిద్ధాంతాలు తప్పు అని నిరూపించి అల్బీజియన్స్ యొక్క నోరు మూయించారు. అయితే పునీత దోమ్నిక్ గారు ఇంత గొప్ప జ్ఞానం సంపాదించడానికి కారణం జపమాలే ఆయుధంగా నిలిచిందని, దోమ్నిక్ గారికే కాకుండా క్రైస్తవులందరికీ కూడా శక్తివంతమైనటువంటి ఆయుధం ఈ జపమాలే అని ఆయన ప్రపంచానికి చాటి చెప్పారు. ఇంకా క్రైస్తవులకి మనశ్శాంతి లేకుండా ఎన్నో ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి టర్కీ వారిని క్రీస్తుకం 1571 సంవత్సరంలో జపమాలనే ఆయుధముగా ధరించి జపమాల ద్వారా యుద్ధానికి వెళ్ళినటువంటి చాలా తక్కువ మంది సైనికులు యుద్ధానికి వెళ్లి జపమాలను ఆయుధముగా ధరించి 30,000 మంది సైనికులను ఓడించారు. అయితే ఇందుకు జపమాలే ఆయుధముగా ఉపయోగపడింది అని 10వ భక్తినాథ పోపు గారు తెలియచేశారు. ఇలా మానవ శక్తికి అతీతమైనటువంటి జపమాల అద్భుతాలు ఈ ప్రపంచంలో అనేకమైనవి జరుగుతూ ఉన్నవి. అందుకే అక్టోబర్ మాసాన్ని కుటుంబ జపమాలకు అంకిత మాసం చేసి అక్టోబర్ 7వ తేదీన జపమాల రాజ్ఞి పండగగా ఆనాటి 5వ భక్తినాథ పోపు గారు క్రీస్తుకం 1571లో పిలుపునిచ్చారు. జపమాల ద్వారా జరుగుతున్నటువంటి మేలులను పసిగట్టిన అందరూ జపమాల పండగ జరపాలి అని, కుటుంబ మేలులకై ప్రతి కుటుంబంలో జపమాల ప్రార్థన ఖచ్చితంగా జరిపించుకోవాలి, జపమాల చెప్పాలి అని శ్రీ సభ పెద్దలు కోరారు. జపమాల ప్రార్థన మరియ తల్లికి ఎంతో ఇష్టమైన ప్రార్థన అని మన పునీతులు తెలియజేశారు. జపమాల చెప్పడం ద్వారా మనతో పాటు మరియ తల్లి కూడా ఆ ప్రార్థనలో ఏకీభవించి మనతో పాటు ప్రార్థన చేస్తారు అని పునీతులు తెలియజేశారు. కాబట్టి కుటుంబ సమేతంగా కలిసి జపమాల ప్రార్థన చేస్తే మన కుటుంబంలో మరియ తల్లి నివాసం ఉంటారు అనేది అక్షర సత్యము. జపమాల ప్రార్థన క్రీస్తు జనన మరణ పునరుత్థానాల పరమ రహస్యము అని మన కథోలిక శ్రీసభ వివరిస్తూ ఉంది. శ్రీసభ దైవచన ప్రార్థనలో జపమాలకు మించినటువంటి భక్తి కలిగిన ప్రార్థన మరొకటి లేదు అని 4వ సిక్సిత్ పోపు గారు తెలియజేశారు. ఇంకా 23వ జాన్ పోపు గారు, 13వ లియో పోపు గారు ఆనాటి వారు ప్రత్యేక లేఖల ద్వారా దైవ ప్రజలకు తెలియజేశారు. అవిలాపుర తెరీసా గారు, ఫ్రాన్సిస్ డిసెల్స్ గారు, లూయిస్ డి మెట్ఫోర్ట్ గారు, అల్ఫోన్సిస్ లిగోరా గారు, డాన్ బోస్కో గారు, బెర్నదెత్త గారు వీరందరూ కూడా మరియ తల్లికి విపరీతమైనటువంటి భక్తులు. వీరి యొక్క ప్రార్థనల ద్వారా, వీరి యొక్క జపమాలల ద్వారా వీరు గొప్ప పునీతులుగా చరిత్రలో నిలిచిపోయారు. 12వ భక్తినాథ పోపు గారు మరియ తల్లి వంటి హృదయం జపమాల చెప్పడం ద్వారా మనము కూడా పొందుకుంటాము అని తెలియచేశారు. అంటే జపమాల ప్రార్థన ద్వారా మన హృదయం క్రీస్తు ప్రభుకు నివాసంగా మారుతుంది అని అర్థము. 16వ బెనెడిక్ట్ పోపు గారు జపమాల ప్రార్థన మరియ తల్లి క్రీస్తును గురించిన వాగ్దానాలు తన హృదయంలో ఏ విధంగా పదిలపరుచుకుందో మనము కూడా క్రీస్తు ప్రభుని మన జీవిత కేంద్రంగా చేసుకోవడానికి ఈ జపమాల సహాయపడుతుంది అని తెలియచేశారు. అలాగే 2వ జాన్ పాల్ పోపు గారు రోసరియం వర్జీనియస్ మరియా అనే లేఖను విడుదల చేసేటప్పుడు జపమాల మన రక్షణ రహస్యాల మాల అని తెలియచేశారు. చరిత్ర నిరూపించినటువంటి రక్షణ ఆయుధము ఈ జపమాల అని కూడా ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఫ్రోచుగలలో ఫాతిమా ప్రాంతంలో మరియ తల్లి దర్శనమిచ్చినప్పుడు తాను జపమాల రాజ్ఞినని, అనునిత్యము జపమాల ప్రార్థన చేయమని లూయిస్, ఫ్రాన్సిస్ మరియు జెసింతాలకు మరియ తల్లి పిలుపునిచ్చారు. ముఖ్యంగా మారు మనసుకు శక్తివంతమైనటువంటి ప్రార్థన ఈ జపమాలే అని ప్రకటించారు.
రెండవ జాన్ పాల్ పోప్ గారు జపమాల ప్రార్థన తనకిష్టమైనటువంటి ప్రార్థనలో మొట్టమొదటి ప్రార్థన అని ఆయన తెలియచేశారు. ఇంకా లండన్ విషయానికి వస్తే లండన్‌లో ఒక వృద్ధురాలైనటువంటి భక్తురాలు ఉంది. ఆమె మరియ తల్లికి విపరీతమైనటువంటి భక్తురాలు. తన ఇంట్లో ఎటు చూసినా కూడా జపమాలలే కనిపిస్తాయి. గోడల మీద, తలుపుల మీద జపమాలలు వేలాడుతూ కనిపిస్తాయి. ఒక విధంగా చెప్పాలంటే అన్ని జపమాలలు చూస్తే భయం కూడా యేస్తుంది. చివరికి తన బాత్రూంలో కూడా 4 వైపులా జపమాలలు ఏలాడదీసి ఉంటాయి. తన మంచం దగ్గర ఒక పెద్ద నోట్ రాసి ఆమె పెట్టుకుంది. తాను మరణించిన తర్వాత తన శవపేటికలో ఈ ఏలాడుతున్నటువంటి ఈ జపమాలలన్నీ కూడా తన శవపేటికలో పెట్టమని ఆమె రాసుకుంది. అంటే ఆ జపమాలలు తన జీవిత కాలంలో సాతానును జయించడానికి గొప్ప ఆయుధముగా ఆమెకు ఉపయోగపడ్డాయి అని ఆమె ఆ ఉత్తరంలో రాసుకుంది. ఈ మధ్య కాలంలోనే తన 92వ జన్మదినం, 92వ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు 12 మంది గురువుల సమక్షంలో జపమాల ప్రార్థన ద్వారా తన యొక్క పుట్టినరోజు ఆమె జరుపుకుంది. అంటే జపమాల చాలా శక్తివంతమైనటువంటి ఆయుధము. శ్రీ సభ అందించినటువంటి జపమాల ప్రార్థనను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేక భక్తితో జపమాల చేయిస్తే మనం అనుకున్న గమ్యాలను చేరుతాము. మనం ఏ తలంపు అయితే మన కుటుంబంలో ఏ ఇంటెన్షన్‌తో మనం ప్రార్థన చేస్తామో అది తప్పకుండా నెరవేరుతుంది. కాబట్టి మన కుటుంబ సమేతంగా మన కుటుంబాలన్నీ కలిసి దేవుని యొక్క కృపా వరాలతో పవిత్ర జీవితముతో వర్ధిల్లాలి అంటే ఈ అక్టోబర్ నెలంతా కూడా మనం తప్పకుండా జపమాలను జపించాలి. కుటుంబ సమేతంగా 53 పూసల కలయిక అయినటువంటి మరియ తల్లి యొక్క జపమాలను ప్రతిరోజు కుటుంబ సమేతంగా జపమాల జపించాలి. ఈనాటి కుటుంబాలు చాలా వరకు కూడా యాత్రిక కుటుంబాలుగా మారిపోయినవి. కలిసి ప్రార్థన చేయడం కానీ, కలిసి భోజనం చేయడం కానీ, కలిసి పడుకోవడం కానీ అనేది ఎక్కడా కనిపించట్లేదు. కాబట్టి కనీసం అక్టోబర్ మాసంలో అయినా కూడా కుటుంబ ప్రార్థనగా అందరూ కుటుంబ ప్రార్థన పెట్టుకొని జపమాలను ప్రత్యేకంగా ధ్యానించినట్లయితే మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను మనం తొలగించుకోగలుగుతాము. సంసారం అనేది ఒక సాగరం లాంటిది అని మన పెద్దవారు చెప్తూ ఉంటారు. అయితే ఈ సాగరాన్ని దాటాలి అంటే బోటులో కూర్చున్న వ్యక్తి చేతిలో ఖచ్చితంగా తెడ్డుండాలి. తెడ్డుంటేనే ఆ వ్యక్తి ఆ సముద్రాన్ని దాటగలుగుతాడు. సంసారము సాగరం అయితే మరి ఆ ప్రయాణికుడికి బోటుతో పాటు తెడ్డు కూడా ఉండాలి కదా. అంటే ఆ తెడ్డే విశ్వాసి చేతిలో ఉండవలసినటువంటి జపమాల. కాబట్టి జపమాలను జపిస్తూ సురక్షితంగా తీరం చేరాలి. ఏకోబు తన భార్య బిడ్డలతో లాబాను దగ్గర నుండి ప్రయాణమై తన సొంత ఊరు బయలుదేరి వస్తున్నప్పుడు వారికి ఒక ఏరు అడ్డుపడుతుంది. ఏకోబు తన కుటుంబాన్ని ఆ ఏరు దాటించి రాత్రంతా దేవునితో పెనుగలాడి చివరికి దేవుని దీవెనలు పొంది తాను కూడా ఏరు దాటి భార్య బిడ్డలను కలుసుకుంటాడు. అలాగే కుటుంబ పెద్దలుగా మనందరం కూడా మన కుటుంబంలో ఉన్నటువంటి సైతాను శోధనలు, కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను ప్రతి ఒక్కటి కూడా మనం దాటాలి అని అంటే మన బిడ్డలకు చిన్నప్పటి నుండే ప్రార్థన అనేది అలవాటు చేయాలి. అక్టోబర్ మాసంలో తప్పకుండా కుటుంబ సమేతంగా జపమాలను జపించి మన కుటుంబంలో ఉన్నటువంటి ఆ సమస్యలను దాటించే ప్రయత్నం పెద్దవారిగా తల్లిదండ్రులు చేయాలి. మీ కుటుంబాన్ని, మీ బిడ్డలను ఆ సమస్యల నుండి ముందుకు పంపించి తర్వాత మీరు కూడా దేవుని యొక్క దీవెనలు పొంది మరియ తల్లి యొక్క వరాలను పొందుకొని ఆ సమస్యల నుండి, ఆ ఇబ్బందుల నుంచి ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఉన్నాను. ఇది ఈ రోజు మన జపమాలకు సంబంధించినటువంటి చిన్న వీడియో. జపమాల పండగ ఎందుకు జరిపారు, ఎప్పుడు మొదలు పెట్టారు అనే పూర్తి సమాచారాన్ని మీకు ఇచ్చాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరి నలుగురు కథోలికలకు ఈ వీడియోని షేర్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు దేవుని యొక్క కృప కాపుదల మనందరికీ తోడయుండి దేవుని యొక్క ప్రేమలో, సేవలో మనల్ని ముందుకు నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.